సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధూలియా జిల్లా సబ్జడ్జి అయినటువంటి కణిత్కర్ సాయిబాబా మహిమల గురించి విని బాబాని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా షిరిడి వస్తాడు. ఆయన భార్య శ్రీమతి కాశీబాయి తన బాల్యంలో అక్కల్కోట స్వామిని దర్శించి వారి ఆశీర్వచనం పొందింది. ఆనాడు ఆమె స్వామి మళ్ళీ మీ దర్శనం నాకెప్పుడు లభిస్తుంది అని అడిగితే అక్కల్కోట స్వామి నవ్వి జరూర్ మిలేంగే అంటారు. ఆ తర్వాత శ్రీమతి కాశీబాయికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోకుండానే అక్కల్కోట స్వామి నిర్యాణం చెందుతారు. ఆ అక్కల్కోట స్వామి షిరిడి సాయిబాబాగా అవతరించాలని ఎవరో చెప్పగా విన్న కాశీబాయి అందులోని నిజాలు తెలుసుకోవడానికి భర్త వెంట షిరిడి వెళ్తుంది. వాళ్ళు చావడిలో సామాన్లు పెట్టుకొని శ్యామ వెంట మసీదుకు బయలుదేరుతారు. మార్గ మధ్యంలోనే వారికి లెండిబాగ్ వెళ్తున్నటువంటి బాబా దర్శనమవుతుంది. అదుగో వారే సాయిబాబా అని శ్యామ చెప్పగానే కణిత్కర్ కుటుంబం యావత్తు అక్కడే బాబాకి పాదాభివందనాలు సమర్పించుకుంటారు. బాబాలో అక్కల్కోట స్వామి పోలికల కోసం వెతికి అవి కనిపించక నిరాశతో నిట్టూరుస్తుంటే కాశీబాయి బాబా లెండి తోటకు వెళ్ళిపోతాడు. అనంతరం కణిత్కర్ కుటుంబం చావడికి తిరిగి వచ్చి స్నానాధికాలు పూర్తి చేసుకొని బాబాని దర్శించుకోవడానికి మసీదుకు బయలుదేరతారు. వాళ్ళు మసీదుకు చేరుకొని మెట్లెక్కుతూ మసీదులో బాబా కూర్చునే గద్దె వైపు చూస్తారు. గద్దె మీద బాబా స్థానంలో సజీవంగా దర్శనమిస్తారు అక్కల్కోట స్వామి. కణిత్కర్ కుటుంబం నిర్ఘాంతపోతుంది. అది కళా నిజమా? బాబా ఉండాల్సిన స్థానంలో అక్కల్కోట స్వామి ఎలా వచ్చారు? ఆ కుటుంబ సభ్యులంతా ఆనంద బాష్పాలు కారుస్తూ భక్తితో చేతులు జోడించి అక్కల్కోట స్వామికి నమస్కరిస్తారు. స్వామి చిరునవ్వి నవ్వి మిలేగయా అన్నారు. మరుక్షణం అక్కల్కోట స్వామి రూపంలో అదృశ్యమై ఆ స్థానంలో బాబా ప్రత్యక్షమవుతారు. కణిత్కర్ కుటుంబం ఆనందంతో ఉప్పిదిబ్బైపోతుంది. బాబాయే అక్కల్కోట స్వామి, ఆ స్వామియే ఇక్కడ బాబాగా అవతరించారు, ఇది నిజమని మురిసిపోతారు. వారి మాటలు విన్నటువంటి శ్యామ బాబా వైపు చూస్తూ, దేవా నీకు ఇది ఎన్నో అవతారమో మరెన్ని అవతారాలో భక్తులను అలరిస్తావు కదా అనుకుంటాడు. ఈ సంఘటన జరిగినటువంటి కొంతకాలానికి మసీదులో మరో సంఘటన జరుగుతుంది. ఆ రోజు దత్తాత్రేయ జయంతి. బాబా మసీదులో ఉన్నాడు. శ్యామ మహల్సాపతి కాశీరాం తదితరులంతా బాబా సముఖంలో ఉన్నారు. దత్తాత్రేయ భక్తుడైనటువంటి బల్వంత్ ఖోజోకర్ మసీదులో కూర్చొని మనస్సులోనే దత్తనామస్మరణ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా దత్తాత్రేయుడి గురించే ముచ్చటించుకుంటూ ఉంటారు. ఉన్నటువంటి బాబా తన ఆసనం మీది నుంచి లేస్తారు. తల్లి కాబోతున్నటువంటి ఆడది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లుగా వేదన చెందుతూ అక్కడున్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళమంటాడు. బాబా గురించి తెలిసిన మహల్సాపతి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ, బాబా నీ లీలల్ని అర్థం చేసుకోవడం మానవ మాతృలకి తరమా, దత్తుడివైనటువంటి నువ్వు నీ జన్మనిచ్చినటువంటి అనసూయ మాతతో ధాత్మతం చెందావా తండ్రి అనుకున్నాడు మనస్సులో భావోద్వేగంతో. దత్తభక్తుడైనటువంటి కోజోకర్ మీద ఆ మాటలు మంత్రంలా పనిచేశాయి. అతను ధైర్యం చేసి మసీదులో అడుగు పెడతాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నివ్వెరపోతాడు.